అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. లైట్ అనే టాపిక్ సంబంధించినంత వరకు కూడాను మనము సమ్స్ కేవలం ప్రాక్టీస్ చేద్దాం. ఎన్ని ఎక్కువ సమ్స్ చేస్తే మనకు అంత కాన్సెప్ట్ అనేది బాగా గుర్తుంటుంది. సో లైట్ అనే టాపిక్లో ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చేస్తామంటే స్పెరికల్ మిర్రర్స్ ఉన్నాయి కదా, ఆ స్పెరికల్ మిర్రర్కి సంబంధించిన సమ్స్ మాత్రమే ట్రై చేద్దాం, సరేనా? సో ఇవి మనకు అర్థం కావాలంటే ముందు సైన్ కన్వెన్షన్ బాగా మనకు వచ్చా లేదనేది చెక్ చేసుకుందాం. సైన్ కన్వెన్షన్ అంటే ఏంటి? సింపుల్గా చూసుకున్నట్లయితే సింబల్స్ చూద్దాం. ఇది ఒక గ్రాఫ్ అనుకుంటే దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ వై, దిస్ ఈజ్ మైనస్ వై, దిస్ ఈజ్ మైనస్ ఎక్స్. సో గ్రాఫ్లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ వైపు వెళ్ళేదంతా కూడాను ప్లస్. సో సేమ్ కూడాను మనం కూడా ఎప్పుడైనా సరే మిర్రర్కి సంబంధించి ఏదైనా క్యాల్కులేట్ చేసేటప్పుడు రైట్ సైడ్ వెళ్ళేదంతా కూడాను ప్లస్ మాత్రమే తీసుకోవాలి. పాయింట్ అర్థం చేసుకోవాలి. సెకండ్, ప్రతి డిస్టెన్స్ని మనం ఎక్కడ నుండి మెజర్ చేస్తాం? ఓ అనే పాయింట్ ఆర్జిన్ నుండి మెజర్ చేస్తాం కదా. సేమ్ మిర్రర్స్లో కూడాను ప్రతి డిస్టెన్స్ కూడాను ఇన్ కేస్ ఇది కాన్కేవ్ మిర్రర్ అనుకోండి, ఇక్కడ పోల్ ఉంటుంది కదా, పోల్ నుండి మెజర్ చేయాలి. ఇన్ కేస్ ఇది కాన్వెక్స్ మిర్రర్ అనుకోండి, ఇక్కడ పోల్ ఉంటుంది కదా, పోల్ నుండి మాత్రమే మెజర్ చేయాలి. అది రైట్ సైడ్ మెజర్ చేస్తావు, లెఫ్ట్ సైడ్ మెజర్ చేస్తావు, రైట్ సైడ్ మెజర్ చేస్తావు, లెఫ్ట్ సైడ్ మెజర్ చేస్తావు, నీ ఇష్టం. ఇలా పోల్ నుండి మెజర్ చేయాలి. నెక్స్ట్ సైన్ కన్వెన్షన్లో ఇంకొక ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ మాత్రమే పేస్ట్ చేయాలి. ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ మాత్రమే పేస్ట్ చేయాలి. ఇక్కడ మాత్రమే పెట్టి మెజర్ చేసుకుంటూ వెళ్ళాలి ఆబ్జెక్ట్. సో దిస్ ఈజ్ ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇది క్లియర్ వచ్చింది కదా. ఇప్పుడు సింబల్స్ చూడండి. రైట్ సైడ్ వెళ్తే ప్లస్, లెఫ్ట్ సైడ్ వెళ్తే మైనస్. ఈ విషయం మీకు తెలుసు. సో సేమ్ చూడండి, పోల్లో లెఫ్ట్ సైడ్ మెజర్ చేస్తే మైనస్ వస్తుంది. ఒకవేళ ఆబ్జెక్ట్ ఇప్పుడు కూడా మైనస్. రైట్ సైడ్ వెళ్తే ప్లస్ అనేది మెజర్ చేసుకోండి. రైట్ సైడ్ వెళ్తే ప్లస్. అట్ ద సేమ్ టైం మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వై అనేది పైకి వెళ్ళే కొద్దీ ప్లస్ అనమాట. సేమ్ ఆబ్జెక్ట్ యొక్క హైట్ని మెజర్ చేసేటప్పుడు పైకి మెజర్ చేస్తాం కదా, సో ఇది ప్లస్ వస్తుంది. పైకి మెజర్ చేస్తాం కదా, ప్లస్ వస్తుంది. అండ్ ఇమేజెస్ ఎప్పుడైనా సరే కిందకి వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా మైనస్ అనమాట. సేమ్ ఇమేజెస్ ఫామ్ అయ్యేటప్పుడు కిందకే ఫామ్ అవుతాయి కాబట్టి ఇదంతా కూడా మైనస్ తీసుకోవాలి. సో ఈ యొక్క గ్రాఫ్ పాయింట్ ఆఫ్లో మీరు అర్థం చేసుకుంటే చాలు, సైన్ కన్వెన్షన్ మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఫర్ ఏ కాన్కేవ్ మిర్రర్. సో క్వశ్చన్ని చదవడం వేరు, దాన్ని అర్థం చేసుకోవడం కూడా వేరే అనమాట. ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అది కూడా కాన్కేవ్ మిర్రర్కి. ముందు కాన్కేవ్ మిర్రర్ని డ్రా చేసేసుకుందాం. సో ఇది ఒక కాన్కేవ్ మిర్రర్. ఓకే, ఈ కాన్కేవ్ మిర్రర్కి సంబంధించినంత వరకు ఫోకల్ లెంత్ ఇచ్చాడు. ఫోకల్ లెంత్ అంతా 10 సెంటీమీటర్స్ అనమాట. సో ఇది ఫోకస్ అని అనుకుంటే ఇక్కడికి ఈ డిస్టెన్స్ మనకి ఎంత ఇచ్చాడు? 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఓకే, ఇది 10 సెంటీమీటర్స్ అనమాట. సో మనం ఇచ్చిన డేటాను కూడా నీట్గా రాసుకుంటే మనకి ఇచ్చిన ఫోకల్ లెంత్ అనేది 10 సెంటీమీటర్స్. అయితే దీనికి సైన్ తీసుకోవాలి కదా, ప్లస్సా మైనసా? పోల్ ఎక్కడ ఉంది? పోల్ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, అంటే గ్రాఫ్కి లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. గ్రాఫ్కి లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అంటే ఆబ్వియస్లీ ఏమవుతుంది? నెగిటివ్ అనమాట. మైనస్ సింబల్ తీసుకుందాం. ఓకే, ఫోకల్ లెంత్ ఉపయోగపడిపోయింది. వెన్ అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ ఎట్ 30 సెంటీమీటర్స్. ఓకే, 30 సెంటీమీటర్స్ దూరంలో ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేశారు. అప్పుడు ఏమవుతుంది? సో ఆబ్జెక్ట్ అంతా ఏం చేశాడు? 30 సెంటీమీటర్స్ దూరంలో ప్లేస్ చేశాడు. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది అక్కడ 30 సెంటీమీటర్స్ ప్లేస్లో ప్రిన్సిపల్ యాక్సిస్ మీద చూద్దాం. ఫోకస్ ఇక్కడ ఉంది. ఫోకస్కి ఇంకొక 10 సెంటీమీటర్స్ కలిపితే సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇంకొక 10 సెంటీమీటర్ కలిపితే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉంది. సో ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ని మనం ఏమంటాం? యూ ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ డిస్టెన్స్. కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనకి ఎంత ఇచ్చాడు? టోటల్గా 30 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఓకే, ఆ 30 సెంటీమీటర్స్ ఇక్కడ రాసుకుందాం. ఇది ఇప్పుడు మనము దీనికి సింబల్ తీసుకోవాలి. ప్లస్సా మైనసా? పోల్ నుండి లెఫ్ట్ సైడ్ కాబట్టి డెఫినెట్లీ దీన్ని మైనస్ సింబల్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ సమ్ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే మనకంటే ఒక ఫార్ములా ఉంది. 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v + 1/u. ఇప్పుడు ఈ ఫార్ములాను మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 1/f ఎంత మనకి? -10. సో -10 ఈజ్ ఈక్వల్స్ టు 1/v + 1/u కదా. 1/u ఎంత మనకి ఇక్కడ ఉంది? u అనేది -30. సో -30. సో నేను v ఒక్కదాన్ని రైట్ సైడ్ పెట్టుకుంటున్నా. మిగిలినంతా కూడా లెఫ్ట్ సైడ్ పంపించేస్తున్నాను. 1/30 - 1/10. సో ఈ మైనస్ అనేది పైకి వస్తుంది అనమాట. -10 అయింది. ఇప్పుడు చూడండి, ఎల్సిఎం అనేది 30, పైన ఇంకేముంది? 31 × 30 - 33 ఇది ఈక్వల్స్ 1/v. సో ఇక్కడ ఏమొస్తుంది? 1 నుండి 3 తీస్తే -2/30. దీన్ని ఇంకా నీట్గా కట్ చేస్తే 2 1 × 2 15 కాబట్టి -15 వస్తుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు v ఈజ్ ఈక్వల్స్ మనకు వచ్చింది -15 సెంటీమీటర్స్.
సో ఇది ఇమేజ్ అనమాట -15 సెంటీమీటర్స్లో డ్రా అయ్యింది. సో -15 అంటే ఒకసారి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది చూద్దామా. సో ఇది 10 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ నుండి ఇది -15 సెంటీమీటర్స్. ఓకే, ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఇది ఏ ఇమేజ్? రియల్ ఇమేజ్. నెక్స్ట్ ఇన్వర్టెడ్ ఉంది. ఆ తర్వాత ఫార్మ్డ్ అట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్కి మధ్యలో ఫామ్ అయింది. ఓకేనా. సో ఇది కాన్సెప్ట్. సో దీనికి సంబంధించిన రేస్ని ఒకసారి డ్రా చేయాలనుకుంటే చేద్దాం. చూడండి, స్ట్రైట్గా వెళ్ళిన లైట్ రే అనేది ఎక్కడికి వెళ్తుంది? ఫోకస్ నుండి బయటకు వస్తుంది. స్ట్రైట్గా వెళ్ళిన లైట్ రే ఇలా ఫోకస్ నుండి బయటకు వచ్చింది. అట్ ద సేమ్ టైం సెకండ్ లైట్ రే ఎలా వస్తుంది? ఇలా వెళ్ళింది, ఇది కూడా ఫోకస్ నుండి బయటకు వచ్చింది. ఇలా వస్తుంది అన్నమాట ఇమేజ్. ఇప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్ తీసుకుందాం. ఈసారి నేను ఏమంటున్నానంటే ఆబ్జెక్ట్ 20 సెంటీమీటర్స్ దగ్గర పెట్టాడు అంటున్నాడు. సో 20 సెంటీమీటర్స్ దగ్గర పెడితే ఏ రకంగా ఫామ్ అవుతుందో చూద్దాం. సో ఆబ్జెక్ట్ ఇప్పుడు ఎక్కడ పెట్టాడు? 20 సెంటీమీటర్స్ కదా, ఒకసారి చూద్దాం. సో ఇది ఫోకల్ లెంత్ మనకు ఆల్రెడీ ముందు నుండే తెలుసు ఎంత? -10 సెంటీమీటర్స్. సో 10 సెంటీమీటర్స్ కాకపోతే పోల్ నుండి లెఫ్ట్ సైడ్ మెజర్ చేస్తున్నాం కాబట్టి ఇది 10 సెంటీమీటర్స్. ఓకే, ఈ 10 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాడు? 20 సెంటీమీటర్ దగ్గర పెట్టాడు. అంటే ఇక్కడ ఏంటి? ఫోకస్ ఇక్కడ ఉందంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంటుంది. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ డిస్టెన్స్ కూడా 20 సెంటీమీటర్స్ కదా. అంటే ఆబ్జెక్ట్ ఇప్పుడు ఎక్కడ పెట్టాడు? కరెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద పెట్టాడు. సో 20 సెంటీమీటర్స్ కాబట్టి ఆబ్జెక్ట్ 20 సెంటీమీటర్స్ ఉంది. లెఫ్ట్ సైడ్ పోల్ నుండి లెఫ్ట్ సైడ్ మెజర్ చేస్తున్నాం కాబట్టి మైనస్ అనేది రావాలి. సో మైనస్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మన కామన్ సెన్స్ ప్రకారంగా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఫామ్ అవుతుంది. కావాలంటే చూసుకోండి, మీకు ఆన్సర్ మళ్ళీ -20 వస్తుంది. సో ఆన్సర్ కావాలి కాబట్టి చేద్దాం. చూడండి, 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v + 1/u. ఓకే, 1/-10 ఈజ్ ఈక్వల్స్ టు 1/v + 1/-20. సో 1/-20ని రైట్ సైడ్ పంపిస్తే 1/-20 -1/-10 ఈజ్ ఈక్వల్స్ టు 1/v. సో కింద ఎల్సిఎం 20 అయితే 21 × 20, 10 2 × 20/1 - 3. సో -1/20 ఈజ్ ఈక్వల్స్ టు 1/v. v ఈక్వల్స్ టు -20 సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ అనేది రియల్ ఇమేజ్. ఓకే, ఇన్వర్టెడ్, అది కూడా ఎక్కడ ఫామ్ అయింది? కరెక్ట్గా 20 సెంటీమీటర్స్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎట్ సి దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అయింది. సో దీనికి సంబంధించింది చూస్తే ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఫామ్ అయింది. దీనికి సంబంధించిన రే డయాగ్రామ్స్ డ్రా చేసుకుంటే ఇలా స్ట్రైట్గా వెళ్ళింది ఫోకస్ నుండి వెళ్తుంది, అండ్ ఇక్కడ ఇలా వెళ్ళింది ఫోకస్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇది సిచ్యువేషన్. నెక్స్ట్ సమ్ చేద్దాం. ఒకవేళ ఇదే ఆబ్జెక్ట్ అనేది ఈ ఆబ్జెక్ట్ కాదు కానీ ఫార్ములా చూసారా, ప్రతిసారి ఫార్ములా చేయడం మీకు కష్టం అనిపిస్తే, అంటే ఎల్సిఎం చేయడం మీకు కష్టం అనిపిస్తే మీకు ఒక కొత్త ఫార్ములా చూపిస్తాను. ఈ ఫార్ములా ప్రకారం కూడా చేసుకోవచ్చు. v ఈజ్ ఈక్వల్స్ టు uf/u - f ఇలా కూడా చేసుకోవచ్చు. సో మీరు ఇది కూడా ఫార్ములా ఎలా వచ్చింది సార్ అంటే ఇక్కడ సింపుల్ చూడండి, 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v + 1/u కదా. ప్రతిసారి మనకి ఏం కావాలి? u కావాలి, v కావాలి. v కావాలంటే ఏం చేస్తాం? 1/v ఈజ్ ఈక్వల్స్ టు 1/f - 1/u చేస్తున్నాం కదా. ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? uf, కింద ఏమొస్తుంది? u మైనస్ ఇక్కడ ఏమొస్తుంది? f ఈజ్ ఈక్వల్స్ టు 1/v. సో అప్పుడు v ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? uf/u - f. సో ఇదే ఈ కాన్సెప్ట్నే మనం ఏం చేసామంటే కాస్త రివర్స్లో చేసుకుని ఈ రకంగా రాసుకున్నాం అంతే. సో ఇది కూడా ఒక ఫార్ములా. ఇక్కడ నుంచి కూడా నేను ప్రతి సమ్ని కూడా సైన్ కన్వెన్షన్తో దీనిలాగా చేస్తాను. ఈసారి ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ పెట్టానంటే 15 సెంటీమీటర్స్ దగ్గర పెట్టాను. సో 15 సెంటీమీటర్స్ దగ్గర పెడితే ఏ రకంగా వస్తుంది? సో మనకేమో ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్స్. సో ఇది ఎలాగో మనకి ఆబ్జెక్ట్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కాబట్టి చూడండి, ఈ ఫోకల్ లెంత్ అనేది 10 సెంటీమీటర్స్ కదా. ఈ ఫోకల్ లెంత్ మనకి ఎంత ఇచ్చే 10 సెంటీమీటర్స్. పోల్ నుండి లెఫ్ట్ సైడ్ మెజర్ చేస్తాం కానీ 10. ఇద్దరు ఆబ్జెక్ట్ ఎక్కడ పెడుతున్నాడంటే కరెక్ట్ 15 సెంటీమీటర్స్ దగ్గర పెడుతున్నాడు. సో కొద్దిగా ఇక్కడికి ఆబ్జెక్ట్ అనేది ఈ ప్లేస్లో పెడుతున్నాడు. సో u ఈజ్ ఈక్వల్స్ టు 15 సెంటీమీటర్స్. అది కూడా పోల్ నుండి లెఫ్ట్ సైడ్ మెజర్ చేస్తున్నాం కాబట్టి -15 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు ఫార్ములాలో మనకి ఇమేజ్ డిస్టెన్స్ ఎక్కడ ఉంది కావాలి కదా. ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, v ఈజ్ ఈక్వల్స్ టు
యూఎఫ్ బై యూ మైనస్ ఎఫ్. కాబట్టి ఇక్కడ యూ ఎంత, -15 ఇంటూ ఎఫ్ ఎంత, -10 డివైడెడ్ బై -15 ఆఫ్ -10 చేస్తే మనకి ఎంత వస్తుంది, 150 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇక్కడ 15 కదా, 15 మైనస్ ఇంటూ -10 అంటే 15 + 10 ఎంత, -5 వస్తుంది. సో 5 1 జా 5 3 జా. సో అప్పుడు ఆన్సర్ ఏంటి, 30 సెంటీమీటర్స్ వస్తుంది అనమాట. అది కూడా -30 సెంటీమీటర్స్, V = -30 సెంటీమీటర్స్. పాయింట్ అర్థమైందా? సో పాయింట్ అర్థమైంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇమేజ్ అనేది ఎలాంటి ఇమేజ్ ఫామ్ అయింది, -30 సెంటీమీటర్స్. కాబట్టి ఫస్ట్ పాయింట్ మైనస్ అన్నాడు కాబట్టి డెఫినెట్లీ ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ ఫామ్ అవుతుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ అనేది ఫామ్ అయింది. లెఫ్ట్ సైడ్ ఫామ్ అయింది కాబట్టి ఇది ఒక రియల్ ఇమేజ్. ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది చాలా దూరంగా ఫామ్ అయింది కాబట్టి 30 సెంటీమీటర్స్ అంటున్నాడు. అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడ ఉంటే ఇంకా కొద్ది ముందుకెళ్ళింది కాబట్టి మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అది కూడా ఎక్కడ, బియాండ్ సి దగ్గర ఫామ్ అవుతుంది అనమాట. ఇది కాన్సెప్ట్. ఓకేనా? కావాలంటే ఒకసారి ఇమేజ్ని డ్రా చేద్దాం. సో డ్రా చేసేటప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ ఈసారి ఎక్కడ పెట్టాడు, కరెక్ట్గా 30 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్ అంటే ఇదిగో ఇక్కడ చాలా దగ్గరలో పెట్టాడు. ఇప్పుడు లైట్ రే అనేది ఇలా ప్యారలల్గా ఒక లైట్ రే అనేది పాస్ అయింది. ఓకే, పాస్ అయింది, ఫోకస్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఫోకస్ నుండి బయటకు వచ్చింది, ఇలా ఫోకస్ నుండి బయటకు వచ్చింది. అట్ ద సేమ్ టైం మరొక లైట్ రే అనేది పోల్ నుండి పంపించాను. పోల్ నుండి లైట్ రే అనేది ఇలా ఇక్కడికి వచ్చి ఇక్కడ మీట్ అయింది. సో ఈ పాయింట్ ఆఫ్లో ఇలా మీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ చూద్దామా, ఇలా హైలీ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది అనమాట. ఓకే, సో ఇది టోటల్గా ఈ రకంగా డ్రా చేసుకుంటూ మీకు కూడా బాగుంటుంది. ఇక దీని తర్వాత ఇంకొకటి చూద్దాం. ఈసారి ఎంత, 10 సెంటీమీటర్స్ పెట్టుకుంటాం. 10 సెంటీమీటర్స్ పెడితే ఎలా ఉంటుంది, 10 సెంటీమీటర్స్ కాబట్టి ఫోకల్ లెంత్ ఏమో 10 సెంటీమీటర్స్, కాకపోతే పోల్ నుండి లెఫ్ట్ సైడ్ మెజర్ చేసేయాలి కాబట్టి -10 సెంటీమీటర్స్. ఓకే, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమో 10 సెంటీమీటర్స్, అంటే కరెక్ట్ ఫోకస్ మీద పెట్టుకున్నారు. సో కరెక్ట్ ఫోకస్ మీద ఇది కూడా లెఫ్ట్ సైడ్ మెజర్ చేయాలి కాబట్టి ఇది కూడా -10 సెంటీమీటర్స్. ఈసారి మనకు కావాల్సింది ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్ కావాలి కాబట్టి V = UF బై U మైనస్ ఎఫ్. ఈ ఫార్ములా ప్రకారంగా వేసుకుంటూ వెళ్తే U అనేది ఇక్కడ -10 ఇంటూ ఎఫ్ అనేది కూడాను ఇక్కడ -10 డివైడెడ్ బై -10 ఆఫ్ -10 చేస్తే మనకి ఏమొస్తుంది, పైన 100 వస్తుంది, కింద 0 వస్తుంది. ఎనీథింగ్ బై 0 అనేది ఏంటి తెలుసా, అన్డిఫైన్డ్. V = ఇన్ఫినిటీ. సో ఇక్కడ ఇమేజ్ ఏ రకంగా ఫామ్ అయింది చూద్దామా, రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్ హైలీ మ్యాగ్నిఫైడ్ బియాండ్ సి. ఓకే, బియాండ్ సి ఇక్కడ ఫామ్ అయింది అనమాట. ఒకసారి డ్రా చేసుకుంటే లైట్ రే అనేది ప్యారలల్గా వెళ్తే ఫోకస్ నుండి వస్తుంది, ఇంకొకటి పోల్ నుండి వెళ్తే అది కూడా ఇలా సేమ్ యాంగిల్తో బయటకు వచ్చేస్తుంది. ఇది ఇక మీట్ అవ్వదు అనమాట. సో పోల్ నుండి వెళ్ళింది కాబట్టి కరెక్ట్ యాంగిల్తో ఇక మీట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు, ఎట్ ఇన్ఫినిటీ అనేది ఉంటుంది అనమాట. ఇది సిచ్యువేషన్. ఇప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్ చూడండి. ఈసారి సిచ్యువేషన్ ఏంటంటే ఈ 5 సెంటీమీటర్స్ చాలా దగ్గర తెచ్చాను. 5 సెంటీమీటర్స్ ఇదే లాస్ట్ కేసు. సో ఈ లాస్ట్ కేసులో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే 5 సెంటీమీటర్స్ అన్నాను కాబట్టి పోల్కి ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్స్ ఉంటే కరెక్ట్గా ఇక్కడ ఈ మిడ్ పాయింట్లో ఇక్కడ పెడుతున్నాం కాబట్టి ఆబ్జెక్ట్. మీరు చెప్పండి, ఫోకస్కి అండ్ పోల్కి ఈ రెండింటికి మధ్య మిడ్లో క్రియేట్ చేస్తే ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, మీ కామన్ సెన్స్ ప్రకారంగా అయితే మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి వర్చువల్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, సేమ్ అలానే డ్రా చేద్దాం. సో ఇలా ఫోకస్ నుండి అదే ప్యారలల్గా వెళ్ళింది, ఫోకస్ నుండి వెళ్తుంది, పోల్లో నుండి వెళ్ళింది, కరెక్ట్గా ఇలా బ్యాక్ వచ్చేస్తుంది. కానీ దీన్ని వెనక్కి ట్రేస్ అవుట్ చేస్తే మాత్రం ఇక్కడ ఉన్న ఏవైతే రేస్ ఉన్నాయో వీటిని ఇలా ట్రేస్ అవుట్ చేస్తే ఈ రెండు కూడా ఒక ప్లేస్లోకి వెళ్ళి మీట్ అవుతాయి. ఇలా మీట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఇమేజ్ అనేది క్రియేట్ అయింది, వర్చువల్ ఇమేజ్. సో ఇది ఎంత దూరంలో క్రియేట్ అయింది ఈ ఇమేజ్ అనేది చెక్ చేద్దాం. సో ఇది ఎంత దూరంలో క్రియేట్ అయింది, ఇమేజ్ డిస్టెన్స్ ఎంత. సో చూద్దామా,
మనకున్న ఫోకల్ లెంత్ ఏమో 10 సెంటీమీటర్స్, అది -10 సెంటీమీటర్స్ అయింది. ఓకే, ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ పెట్టాము, ఆబ్జెక్ట్ అనేది కరెక్ట్గా 5 సెంటీమీటర్స్ దూరంలో పెట్టాం, కాకపోతే పోల్ నుండి లెఫ్ట్ సైడ్ కాబట్టి -5 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములాలో వేసేసుకుంటే v అనేది తెలియాలి కాబట్టి క్వశ్చన్ మార్క్. సో v ఈక్వల్స్ టు uf/u - f. సో ఆన్సర్ నాకు తెలిసి పాజిటివ్ వస్తుంది. సో బాగా అబ్జర్వ్ చేయండి. u ఎంత, -10 ఇంటూ -5 డివైడెడ్ బై -10 -5 చేస్తే మీకు ఆన్సర్ ఎంత, 10 × 5 అనేది 50 డివైడెడ్ బై కింద చూడండి +10. ఓకే, +5 -10 అంటే ఎంత వస్తుంది. సో ఇక్కడ మనకు ఒక చిన్న మిస్టేక్ జరిగిపోద్ది. అదేంటో తెలుసా, ఇక్కడ +10 -10 అనేది ఇటువైపు రాదు. ఇక్కడ చూడండి -5. ఓకే, -10 ఎందుకంటే u - f కదా. సో ఈ రకంగా చేస్తే +10 నుండి -5 తీస్తే అంటే +10 నుండి -5 తీస్తే మనకు అనేది 50/5 అంటే 10 సెంటీమీటర్స్. ఓకేనా. సో ఇక్కడ చూడండి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే v = +10 సెంటీమీటర్స్. +10 అంటే ఏమవుతుంది, రైట్ సైడ్కి వెళ్ళింది. ఓకేనా. సో ఇమేజ్ యొక్క నేచర్ చూద్దామా. ఇమేజ్ వర్చువల్, అప్రైట్. ఓకే, అప్రైట్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇంకేమైనా రాయొచ్చా అంటే మ్యాగ్నిఫైడ్. ఓకేనా, మ్యాగ్నిఫైడ్. ఇది క్వాలిటీస్ ఆఫ్ ది ఇమేజ్ అనమాట. సో ఈ రకంగా సో మనకు తెలిసిన ఒకే ఒక్క మిర్రర్ ఫార్ములా యూజ్ చేసుకుని ఈ సమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈసారి ఏమంటున్నాడంటే ఒక కాన్వెక్స్ మిర్రర్ ఉంది, ఫోకల్ లెంత్ అనేది 20 సెంటీమీటర్స్. సో మనకు తెలిసిందా ఫస్ట్ ఇమేజ్ని డ్రా చేసుకుంటే. సో దిస్ ఈజ్ ద కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించినంత వరకు ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడంటే, సో దిస్ ఈజ్ ఫోకస్ అనుకుంటే ఇటువైపు ఉంటుందా ఫోకస్? నో. ఎందుకు ఫోకస్ ఇటువైపు ఉండదు? మీరు ఇది ఇలా పెద్ద ఒక సర్కిల్ డ్రా చేసుకుంటే కరెక్ట్గా మిడ్లో ఉన్నది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. ఓకే, మిడ్లో ఉన్నది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అయ్యిందంటే ఈ రెండింటికి మిడ్లో ఉన్నది ఫోకస్ అవుతుంది. ఈ రెండింటికి మిడ్లో ఉన్నది ఫోకస్ అవుతుంది. ఓకే, ఇలా ఫోకస్ ఇప్పుడు మనకి ఎంత ఇచ్చాడు, ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో రాసుకుంటే ఫోకస్ అనేది 10 సెంటీమీటర్స్. సైన్ కన్వెన్షన్ ఏమవుతుంది, పోల్ నుండి మెజర్ చేయాలి కాబట్టి పోల్ నుండి రైట్ సైడ్ మెజర్ చేస్తాం. రైట్ సైడ్ మెజర్ చేస్తే +10 సెంటీమీటర్స్ ఉంటుంది. ఒకటి క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేంటి, ఈసారి ఆబ్జెక్ట్ ఆఫ్ ది మిర్రర్ ఎక్కడ పెట్టాడు, +30 సెంటీమీటర్స్ దగ్గర పెట్టాడు అనుకుందాం. ఓకే, 30 సెంటీమీటర్స్ దగ్గర పెట్టాడు. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనకి ఎంత 30 సెంటీమీటర్స్ కదా. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టాడు. ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టేటప్పుడు పోల్ నుండి లెఫ్ట్ సైడ్ మెజర్ చేస్తున్నాం కాబట్టి -30 సెంటీమీటర్స్. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. v = uf/u - f. సో u ఎంత, -30 × 10 డివైడెడ్ బై -30 -10. సో అప్పుడు మనకి ఏమొస్తుంది ఆన్సరు, పైన ఏమో -300 వస్తుంది, కింద ఏమో -10 కదా. సో -40 వస్తుంది. చిన్న ప్రాబ్లం వచ్చింది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం సమ్లో 20 సెంటీమీటర్స్ ఇచ్చాము. సో 20 సెంటీమీటర్స్. ఓకే, 20 సెంటీమీటర్స్, ఇది 20 సెంటీమీటర్స్. సో ఇక్కడ కూడా ఏమవుతుంది 20, ఇక్కడ కూడా ఏమవుతుంది 20. సో ఇక్కడ ఆన్సర్ ఇప్పుడు ఏమవుతుంది 300/50 అవుతుంది. ఓకే, -50 కదా, మైనస్కి క్యాన్సిల్ అవుతుంది, ఇంకా 0కి క్యాన్సిల్ అవుతుంది. 5 1 జా 5 6 జా 5 1 జా 5 6 జా అవుతుంది. కాకపోతే ఇక్కడ చూడండి 32 జా 600 అనమాట. సో 600. సో ఇప్పుడు చూస్తే ఆన్సర్ అంటే 5 1 జా 5 12 జా. సో 12 సెంటీమీటర్స్. సో v = +12 సెంటీమీటర్స్. సో ఈ ఇమేజ్ యొక్క నేచర్ మనం రాసేస్తూ ఉందామా. ఎప్పుడైతే ప్లస్ వచ్చిందో ఇమేజ్ అనేది మనకి ఏమవుతుంది, వర్చువల్. ఓకే, వర్చువల్ ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. 12 సెంటీమీటర్స్ కదా. ఓకే, 12 సెంటీమీటర్స్ కాబట్టి ఇమేజ్ అనేది ఇప్పుడు ఎక్కడ ఫామ్ అవుతుంది, ఫోకల్ లెంత్ 20 కాబట్టి ఇది ఇక్కడ ఫామ్ అయ్యి ఉండాలి ఇమేజ్. ఓకే, ఇమేజ్ పోల్కి ఫోకస్కి మిడ్లో ఫామ్ అయి ఉంటుంది అనమాట. సో స్మాల్ సైజులో ఉంది. ఇన్సైడ్ మిర్రర్, ఇంకా అప్రైట్ అనేది ఉంది. సో దీనికి సంబంధించింది డ్రా చేసేసుకుంటే లైట్ రే అనేది ఫోకస్ నుండి వెళ్తుంది, ఇలా ప్యారలల్గా వెళ్ళింది ఎలా వస్తుంది, ఫోకస్ నుండి బయటకు వెళ్ళినట్టుగా వస్తుంది. సో ఫోకస్ నుండి బయటకు వెళ్ళిపోయినట్టుగా వస్తుంది. సో ఇది ఫస్ట్ సిచ్యువేషన్. సెకండ్ సిచ్యువేషన్ ఏంటి, ఇంకొక లైట్ రే అనేది ఎలా వెళ్తుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీదగా వెళ్తుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీదకి వెళ్తే ఇదిగో ఇలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీదుగా వస్తున్నట్టుగా ఉంటుంది.
ఓకే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీదకి వెళ్తే సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీదకి వచ్చేస్తుంది. సో ఈ 2 పాయింట్స్ మీట్ అయిన ప్లేస్లో ఇక్కడ ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ యూ అనేది ఇన్ఫినిటీ ఉంది. ఎప్పుడైతే ఈ కాన్కేవ్ మిర్రర్కి సంబంధించిన ఇది యూ అనేది ఇన్ఫినిటీ ఉందో, సో యూ అనేది ఇన్ఫినిటీ ఉండేటప్పుడు మనకి ఏంటి, ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఎక్కడో ఉంది. సో ఆబ్జెక్ట్ అనేది లెఫ్ట్ సైడ్ నుండి మెజర్ చేయాలి కాబట్టి పోల్ నుండి లెఫ్ట్ సైడ్కి మైనస్ సింబల్ వచ్చేస్తుంది. మనకు ఆల్రెడీ ఇంతకుముందు సింబల్ నుండి స్టార్టింగ్ నుండి ఒకటే లెక్క, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్స్. సో ఈ 10 సెంటీమీటర్స్ కూడా లెఫ్ట్ సైడ్ మెజర్ చేయాలి కాబట్టి ఇది కూడా -10 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు సమ్మన్ సాల్వ్ చేద్దాం. 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u కదా, 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u. సో ఎఫ్ ఎంత, 1/-10, 1/v ఇన్ఫినిటీ చూస్తే -ఇన్ఫినిటీ, ఓకేనా, 1/u. సో 1/∞ యొక్క వాల్యూ 0 వస్తుంది. సో 0 కాబట్టి 1/v ఈజ్ ఈక్వల్స్ టు 1/-10. సో v ఈజ్ ఈక్వల్స్ టు మనకు వచ్చిన ఆన్సర్ ఎంత, -10 సెంటీమీటర్స్, -10 సెంటీమీటర్స్. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ నుండి వచ్చింది, కానీ ఇన్ఫినిటీ నుండి వచ్చినప్పటికీ కూడా ఇన్ఫినిటీ నుండి ఒక లైట్ రే అనేది ప్యారలల్గా ట్రావెల్ చేస్తే ఫోకస్ దగ్గర వచ్చి మీట్ అవుతుంది. ఒక లైట్ రే ప్యారలల్గా ట్రావెల్ చేస్తే ఇక్కడికి ఫోకస్ దగ్గర వస్తుంది. సో ఇక్కడ ఏమైంది, పాయింట్ సైజ్లో ఉంది రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్, ఓకే, ఇన్వర్టెడ్ ఫార్మెట్ ఫోకస్ దగ్గర ఫామ్ అయింది అనమాట. ఇది సిచ్యువేషన్. సో ఇది ఇంతకుముందు చెప్పాలి, నేను మిస్ చేస్తాను, అందు గురించి ఈ సిచ్యువేషన్ కూడా చెప్పాను అనమాట. ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఎలా చేస్తారో. సో 1/∞ వాల్యూ 0, అదే 1/0 వాల్యూ ఇన్ఫినిటీ. ఇది రివర్స్ అనమాట. ఇలా అటు ఇటు జిగ్జాగ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ సమ్ని, ఇదే సమ్ని ఇంకొక రకంగా మార్చేద్దాం. ఏముంది, ఇది కదా. సో దీన్ని ఇంకొక సమ్ కూడా చేస్తే సెట్ అయిపోద్ది. ఈసారి సెకండ్ సిచ్యువేషన్లో నేనేమంటున్నానంటే బి అనేది ఇచ్చి ఒక 20 సెంటీమీటర్స్ దూరంలో ఉందంటాను. 20 సెంటీమీటర్స్లో మీకు ఆల్రెడీ తెలుసు, కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించినంత వరకు మీరు ఎన్ని రకాలుగా చేసినా సరే దాని యొక్క గుణమే అంత. సో ఎప్పుడు స్మాల్ ఇమేజ్, అది కూడా వర్చువల్ ఇమేజెస్ క్రియేట్ అవుతాయి. ఈసారి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే 20 సెంటీమీటర్స్. సో ఆబ్జెక్ట్ అనేది ఆబ్వియస్లీ మనం ఇలా మెజర్ చేస్తాం కాబట్టి లెఫ్ట్ సైడ్ -20 సెంటీమీటర్స్ వస్తుంది. సో v ఈజ్ ఈక్వల్స్ టు uf/u - f కాబట్టి ఈ సమ్ ప్రకారం చూస్తే -20 × 20 డివైడెడ్ బై -20 -20. సో చేస్తే మనకి ఏమొస్తుంది, కింద ఎఫ్ -20 కాదు, జస్ట్ 20 కదా. అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఆన్సర్ చూడండి, పైన ఏమో -400 వస్తుంది, కిందేమో -20 -40 వస్తుంది. సో 0కి క్యాన్సిల్, దీనికి క్యాన్సిల్, 4 1 4 10 కాబట్టి 10 సెంటీమీటర్స్. b ఈజ్ ఈక్వల్స్ టు +10 సెంటీమీటర్స్. సో +10 సెంటీమీటర్స్ ఎప్పుడు వచ్చిందో ఇక్కడ కూడా చూడండి. అప్పుడు ఏమవుతుంది, ఇమేజ్ వర్చువల్ ఫామ్ బిట్వీన్ p అండ్ f, ఓకే. అది కూడా అప్రైట్గా ఉంటుంది, స్మాల్ ఇమేజ్. ఇదంతా సేమ్ క్వాలిటీస్ అనమాట, ఇదంతా కూడా సేమ్ క్వాలిటీస్. ఇంకా లాస్ట్ సిచ్యువేషన్, ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉందనుకుందాం. ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంటే ఒక లైట్ అనేది ప్యారలల్గా ట్రావెల్ చేస్తుంది. ప్యారలల్గా ట్రావెల్ చేస్తే ఇక్కడ ఫోకస్ ఉంటుంది కదా, ఫోకస్ వైపుగా వెళ్తున్నట్టుగా ఉంటుంది, ఓకే. కానీ ఫోకస్ అనేది బయటకు వెళ్తున్నట్టుగా ఉంటుంది ఒక సిచ్యువేషన్. నెక్స్ట్ లైట్ రే కూడాను ప్యారలల్గా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ చేసింది. ఇది కూడా ఏమవుతుంది, ఫోకస్ నుండి బయటకు వస్తున్నట్టుగా బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది, ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. మనకు ఆల్రెడీ ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు, 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు, ఓకే. సో ఇది పోల్ నుండి రైట్ సైడ్ కాబట్టి ప్లస్ అనేది మెజర్ చేస్తాం. తర్వాత యూ అనేది చూసుకున్నట్లయితే యూ అనేది ఆబ్జెక్ట్ని ఎక్కడ తీసుకున్నాం, ఇన్ఫినిటీ కాబట్టి ఇది ఇప్పుడు -ఇన్ఫినిటీ అనేది వస్తుంది. సో చెక్ చేద్దాము. ఇమేజ్ v ఈజ్ ఈక్వల్స్ టు 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u, ఓకే. సార్ ఎందుకు సార్ ఎల్సిఎం మెథడ్లో చేస్తారంటే ఎప్పుడైతే ఇన్ఫినిటీ సమ్స్ వస్తాయో దానికి వీలైనంత రెస్పెక్ట్ ఇచ్చేయాలి, ఓకేనా. సో 1/v ప్లస్ 1/u, 1/u ఎంత, -ఇన్ఫినిటీ. సో 1/∞ వాల్యూ 0, అందుకోసం నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను, ఓకేనా. 1/v ఈజ్ ఈక్వల్స్ టు 1/20. సో అట్ లాస్ట్ మనకి ఏం తెలిసింది, v ఈజ్ ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్స్, అది కూడా పాజిటివ్. ఎప్పుడైతే పాజిటివ్ వచ్చిందో దాని అర్థం ఏంటి, వర్చువల్.
ఎక్కడ ఫామ్ అవుతుంది? కరెక్ట్ ఫోకస్ దగ్గర. సో చూసారా, ఫోకస్ దగ్గర ఫామ్ అయింది, ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. ఎలా ఫామ్ అయింది? పాయింట్ సైజులో ఉంది, పాయింట్ సైజులో ఉంది. ఇది టోటల్గా ఈరోజు ఈ వీడియోకి సంబంధించిన సమ్స్ అన్నీ కూడాను. ఈరోజు ఏం నేర్చుకున్నారు? సైన్ కన్వెన్షన్ నేర్చుకున్నారు, ఓకేనా. నెక్స్ట్ డిఫరెంట్ మిర్రర్స్ అనేవి సెంటర్ ఆఫ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్, ఇన్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ పోల్కి దీనికి మధ్యలో పెడితే ఎలా వస్తుంది, అండ్ ఇక్కడ చూస్తే బియాండ్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఎలా చేస్తారు, నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి మధ్యలో ఉంటే ఏ రకంగా ఉంటుంది, అండ్ లాస్ట్గా చాలా దగ్గరగా వస్తే ఏమవుతుంది అనేది కూడా చూస్తాం. ఇవన్నీ కూడాను రకరకాలవి విత్ మ్యాథమెటికల్ ఎక్స్ప్లెనేషన్తో చూసాం అనమాట. ఇది సిచ్యువేషన్. నెక్స్ట్ వీడియోలో మ్యాగ్నిఫికేషన్కి సంబంధించిన సమ్స్ అన్నీ కూడా చేద్దాం.